హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాహుల్, మహాదుర్గ క్రియేషన్స్ 1.0 ఛానల్ నాది. ఇవాళ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అంటే ఏదో స్టేటస్లు పెట్టుకొని ఎక్కడో ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పడం కాదు. మన చిన్ననాటి ఫ్రెండ్స్, మన చిన్ననాడు ఒక ఫ్రెండ్ ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు. వాడితో మనం ఎలా ఉన్నాము, ఏం చేసాం, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏదో ఎందుకంటే మనం స్కూల్లో చదువుతాం, స్కూల్ తర్వాత కాలేజ్ చేస్తాం, తర్వాత పై చదువులో పోతాం, లేకపోతే ఏదో జాబ్ చేస్తాం, వేరే వేరే వర్క్ చేస్తాం. కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఆ ఫ్రెండ్స్లో అందరికల్లా ఒక్కడు మనకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. అది మీ లైఫ్లో మీకు ఉంటాడు, నా లైఫ్లో నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు పర్సనల్గా, మా ఇంటి పక్కన. అంటే వాడు మేము చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే, నేను లేకపోతే వాడు అసలు ఉండేవాడు కాదు. వాడు పడుకున్నా నేను వాడిని పట్టుకొని పడుకునే వాళ్ళం. వాడు అట్లీస్ట్ వాడు లాస్ట్కి వాడు అన్నం తినాలన్నా కూడా నన్ను పక్కన పెట్టుకొని ఉండేవాడు. రాహుల్ వాళ్ళు ఏంది నేను అన్నం తినా అని చెప్పి, తెలుసా, అలా ఉండే మా ఫ్రెండ్షిప్. చాలామంది మా ఫ్రెండ్షిప్ని చూసి వీళ్ళ దోస్త్ అనేది అర్థం కాదు నాకు. ఎంతోమంది అంటే వాడు ఇంగ్లీష్ మీడియం ఉండే, నేను వేరే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండే. అయితే ఏమనేవాళ్ళు, వీళ్ళ దోస్త్ అనేది అర్థం కాదు. ఎటు వెళ్ళినా ఇద్దరు వెళ్తారు, వేరే వాళ్ళతో మాట్లాడరు, ఆడుకున్నా కూడా ఇద్దరు ఆడుకుంటారు. నిజం అలానే ఉండేది ఇద్దరం. చాలా అంటే చాలా బాగుండే మా ఫ్రెండ్షిప్. చూసే వాళ్ళతో పిచ్చి చేస్తారు, వీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇంకా పెద్ద అయ్యాక ఎలా ఉంటారో అని అనిపించేది మా ఫ్రెండ్షిప్ని చూస్తే. కానీ లైఫ్ చాలా చిన్నది కదా, టర్నింగ్ పాయింట్ ఎక్కువ కొంచెం టచ్ తెలియదు. ఏమైనా మనం ఇప్పుడు నా పెరిగిన వాళ్ళు ఏమైపోయింది, నా పరిస్థితులు బాగాలేక నిన్నో అంటే ఉంటున్నాం ఇద్దరం ఓకే. అంటే వాంది ఇల్లులేం మారలేదు, ప్లేసెస్ ఏం మారలేదు. 10th అయిపోయింది. 10th తర్వాత నేను వేరే కాలేజీలో జాయిన్ అయినా, వాడు వేరే హైదరాబాద్ అని అట్లా వాడు వేరే కాలేజీలో జాయిన్ అయ్యింది. దాని తర్వాత నేను 10th అయిపోయింది, నాది డిగ్రీ అయిపోయింది, వాడు బీటెక్లో వెళ్ళిపోయిండు. ఇంకా 10th తర్వాత నుంచే మనం మెల్ల కట్ అవ్వకుండా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఈ కట్ అవుతుంటే వచ్చినా కూడా మేము ఫోన్ చేసుడు కానీ, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు వాడు హాలిడేస్ అంటే నేను ఇంటి దగ్గరనే చదువుకున్నా, వేరే ఊళ్ళకి వెళ్ళి ఏం చదువుకోలేదు. వాడే వేరే ఊళ్ళకి వెళ్ళి చదువుకున్నాడు. వాడు ఇంటికి వచ్చినప్పుడు కూడా వాడిని బ్యాగ్ ఇంట్లో పెట్టి మరీ మా ఇంటికి వచ్చేటోడు. అరే నేను వచ్చిండ్రా ఇంటికి, సమ్మర్ హాలిడేస్ అని, లేకపోతే ఇవి ఉంటాయిగా మన కరెక్ట్గా నాకు పేరు నోట్ మన ఉంటాయి కదా, వారం తర్వాత పంపించే హాలిడేస్ కానీ అవి ఉంటాయి కదా, అంటే గుర్తు కావట్లేదు పేరేంటో అనేది. ఉన్నప్పుడు కూడా వాడు వచ్చేటోడు. నైటు మేమిద్దరం వాడు వచ్చిందంటే మా ఇంట్లో వాళ్ళు కంపల్సరీ వదిలేసేవాళ్ళం. అంటే బయటకు వెళ్ళిందంటే మా ఫ్రెండ్ అనుకుని ఉన్నాం అని. మా మమ్మీ మా డాడీ ఫోన్ చేసినా కూడా ఎక్కడున్నా అంటే వాంతోనే ఉన్నా కూడా నేను పట్టించుకోపోడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఎక్కడున్నా అంటే పట్టించుకోపోడు. అలా తెలుసు ఏంటంటే మేమిద్దరమే కలిసి ఉంటాం. వాడు వేరే దోస్తాన్ దగ్గరికి వెళ్ళాడు, నేను వేరే దోస్తాన్ దగ్గరికి వెళ్ళాలి ప్రత్యేకంగా. ఇద్దరమే కలిసి ఉంటాం. అటువంటి మా ఫ్రెండ్షిప్ అనేది మొత్తాన్ని కట్ అయిపోవడంటే మీరు ఏదో వేరే గొడవలు వచ్చి అట్లా కట్ అవ్వడు కాదు. స్టడీ పరంగా మళ్ళా ఇద్దరం సమ్ ఏజ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇద్దరికి 20 చేంజ్ ఉంటాయి. ఏజ్ అనేది వచ్చింది. వాడికి జాబ్ చేసుకుంటే వాడు ఉంటున్నాడు, నేను నా షార్ట్ ఫిలిమ్స్ అని, నా షూట్స్ అని, నా వర్క్ అని చెప్పి నేను బిజీలో ఉంటున్నాను. నమ్ముతాను లేదో, కనీసం వాడు వాడు ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడడానికి ఒక 5 minutes కూడా మనకు దొరుకుతుంది ఛాన్స్. వాడు వస్తాడు ఆఫీస్ అని చెప్పి ల్యాప్టాప్తో వాడు ఉంటాడు నైట్ అనక పగలనక. నేనేదో షూట్స్ అని చెప్తా, నేనేదో నైట్ పోతే ఇంట్లో పడుకుంటా, అతను మళ్ళీ తెల్లారి ఒకవేళ షూట్ ఉంటే షూట్ పోతే, లేకపోతే నా వర్క్ నేను వెళ్ళిపోతాను. అట్లా ఫోన్ చేయడానికి కూడా వాడు లాస్ట్ టైము ఇంటికి వచ్చినప్పుడు ఒక్కటే ఫోన్, అది కూడా జస్ట్ 30 seconds ఫోన్ చేసిన వాళ్ళు లేపినా, అరే ఇంటికి వచ్చిండ్రా అన్నాడు. వచ్చిన వాళ్ళు సరే అని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు నేను ఆ రోజు నైట్ నేను బాగా లేట్ అయింది వచ్చేసరికి. నేను మళ్ళీ మర్చిపోయినా వాడు ఇంటికి వచ్చిందని చెప్పి. తర్వాత మళ్ళీ వాడు హైదరాబాద్లో ఉన్నాము. ఒక 3-4 days తర్వాత నాకు గుర్తొచ్చింది, అరే వీడు ఇంటికి వచ్చింది కదా అని చెప్పి నేను ఫోన్ చేసిన వాళ్ళే ఎక్కడున్నారంటే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా అన్నాడు. అరే నేను మర్చిపోయినారా అంటే, నేను కూడా మర్చిపోయినారా, నేను వర్క్ బిజీగా ఉన్నా, వచ్చేసినా మళ్ళీ వెళ్ళిపోయినా అన్నాడు. చూసారా ఎంత ఒక సినిమాలలో చూపిస్తుంటారా
ఒక బెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డే చెట్లు అవుతారని వాళ్ళు ఏంటో ఏదో డబ్బు విషయంలోనో ఏదో విషయంలో కానీ మా ఫ్రెండ్స్ మాత్రం మా ఫ్రెండ్షిప్ మాత్రం విడదీస్తుంది మమ్మల్ని అంటే ఇద్దరిని ఇంతెందుకు ఇవ్వాల ఫ్రెండ్షిప్ డే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పొద్దుటి నుంచి నా మైండ్లో ఇదే తిరుగుతుంది. నేను ఈ వీడియో చేయడానికి కారణమే అది ప్రత్యేకంగా. పొద్దుటి నుంచి నా మైండ్లో ఇదే తిరుగుతాను ఏంటి ఇక నా ఫ్రెండ్స్ నాకు నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్న వాళ్ళు నా ఫోన్ తీసుకున్న వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి హ్యాపీ ఫ్రెండ్స్ వేరే మామ అని చెప్పి కానీ వాళ్ళు ఫోన్ చేయలేదు. మీరు అనుకుంటారు అట్లా నువ్వు ఫోన్ చేసాను నేను కూడా ఫోన్ చేయలేదు. చూద్దామన్నట్టే ఉన్నాం. వాడికి గుర్తుందో లేదో తెలియదు, నాకు మాత్రం గుర్తుంది. వాడు నాకు ఫోన్ చేయలేదు, నేను కూడా వాడిని ఫోన్ చేయలేదు. కొంచెం సేపటి తర్వాత ఇంతకుముందు ఈవినింగ్కి వెళ్ళి నేను నార్మల్గా ఇన్స్టాల్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ చెక్ చేసిన. వాడు ఏంటిది వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో కానీ వాడు వేరే దగ్గర వెళ్ళి చదువుకున్నప్పుడు వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళ గ్రూప్ వాళ్ళతో ఏమని దిస్ ఈజ్ మై టీమ్ మై ఫ్రెండ్స్ అని పెట్టింది. నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా, ఘోరమైన బాధ అవుతుంది. మీకు కూడా ఉంటారు ఫ్రెండ్స్, ఎవరో ఒక్కడు సార్ ఇలా అంటున్నాను, ఎవరో ఒక్కడు ఉంటాడు మీ బెస్ట్ అని. మన చుట్టూ 100 మంది ఉంటారు కానీ మీకు కంపల్సరీ వాడు గుర్తు వస్తాడు ఏదో టైంలో తెలుసా. చాలా అంటే చాలా బాగా అవుతుంది. ఎందుకంటే మేము మా ఫ్రెండ్షిప్ని చూసి మా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా కుళ్ళుకునేటోళ్ళు, ఘోరం అంటే ఘోరంగా. సమ్ టైమ్స్లో ఎట్లా అంటే మేము క్యాటరింగ్కి వెళ్ళేవాళ్ళం. అంటే చిన్నప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ షూట్ కానీ అంటే అప్పుడు ఇంకా నేనేం స్టార్ట్ చేయలేదు. క్యాటరింగ్కి వెళ్తే ఓ టైంలో నన్ను పిలిచిండు, వాడిని పిలవలేదు. వాడి ఇంటి దగ్గరికి అంటే నేను వెళ్ళినా, నాకు తెలియకుండా నేను వెళ్ళిన అన్నట్టు వాడిని పిలవలేదు. నేను వెళ్ళిపోయినా నాకు తెలియకుండా. వాడు మా ఇంటికి వచ్చి ఏడిచి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను విలువలేదు రావాలి అంటోని నేను వెళ్ళేటోని కదా అని చెప్పి అదొకట. ఇంకోసారి సేమ్ క్యాటరింగ్ కానీ ఇద్దరం వెళ్ళినాం, తెలిసిన వాళ్ళు ఇద్దరం వెళ్ళినాం. నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు. ఆ టైంలో ఫీవర్ వచ్చింది, నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే నా వర్క్ను వాణి వర్క్ ఇద్దరు వరకు వాడేసి నన్ను ఒక ఆడ అంటే మమ్మల్ని ఇట్లా దించుతారు కదా, దించిన దగ్గర ఒక ఆడ కూర్చోబెట్టిండు. అంటే వాళ్ళనే ఒక ఆడ పక్కపడి కూర్చోబెట్టి డ్రెస్ కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఏం లేకుండా నార్మల్గా ఫంక్షన్స్ వెళ్తే మనం ఎట్లుంటామో అట్లా కూర్చోబెట్టి వాని వర్క్ వాడేసి నా వర్క్ కూడా వాడేసి అట్లుండే మా ఫ్రెండ్షిప్ ఇద్దరు. చెప్తే ఎవరు నమ్మరు. చాలా అంటే అలా ఉండే మా ఫ్రెండ్షిప్. కానీ ఇలా అయిపోతుంది. అరే మామ నువ్వు చూస్తావని నాకు తెలుసురా, కంపల్సరీ నువ్వు చూస్తావు, నాకు తెలుసు అది కంపల్సరీ. ఎనీవేస్ అందరు చెప్పుకున్నట్టే మళ్ళీ ఒకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, ఈ వీడియో కంపల్సరీ మా ఫ్రెండ్ చూస్తాడని నాకు తెలుసు. అదే ఒక నమ్మకంతో ఈ వీడియో చూస్తున్నా. ఇంకో ఏంటంటే ఫోన్ మాట్లాడుకుంటాం, మేము అన్నీ చేస్తాం. మా ఇద్దరు ఫ్రెండ్ గొడవ రాలేదు కానీ మేము ఇంతకు ముందులా మేము ఫ్రెండ్షిప్ అనేది మాది లేదు. చాలా అంటే 90% తగ్గిపోయింది. 99% తగ్గిపోయింది మా ఫ్రెండ్షిప్. ఏదో 1% వాడు బయటకు వెళ్ళినప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు కలుస్తున్నాం, మాట్లాడుకుంటాం. అది కూడా 1-2 minutes ఫ్రెండ్స్. ఓకే కదా, మీ లైఫ్లో కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మీకు కూడా తెలుసు, వానికి కూడా తెలుసు. ఏదో పరిస్థితుల వల్ల ఇద్దరు విడిపోయి ఉంటారు, ఏమో అవుతుంది. అంతే మాత్రానికి మీరు అపార్థం చేసుకోవడానికి ఫ్రెండ్షిప్ మీద. See you all.